యొక్క అవకాశానికి మీ ముందుకు వస్తున్నటువంటి మిత్రుడు సురేష్ గారు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ వార్డులో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులు, మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రవి గారు, మిత్రుడు రెడ్డి మల్లారెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు నరసింహరావు గారు, మిత్రుడు మన నరేష్ గారు, ఇంకా మిగతా పెద్దలకు అందరికీ నమస్తే. సమయాభావం వల్ల, ఎందుకంటే పండ్ల సీజన్, మేము అన్ని గ్రామాలు సాయంత్రం రావడం సాధ్యం కాదు కాబట్టి ఈరోజు 5 గంటలకు ప్రచారం పూర్తయిస్తాను. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి, మీకు కూడా మేము అంతా మానసికంగా మన వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక భావన ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి మిత్రుడు సురేష్ గారు 5 సంవత్సరాలుగా సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామాలలో సీసీ రోడ్లు వేసుకోవడం కానీ, మరి మిగతా సైకిల్స్ కట్టుకోవడం కానీ, ఉత్తమ గ్రామ పంచాయతీగా మరి తీర్చిదిద్దడానికి అన్నాడు మిత్రుడు సురేష్ గారు ఎంతో కష్టపడి పనిచేసింది కాబట్టి అవార్డు కూడా రావడం జరిగింది. అలాంటి వ్యక్తికి మరి ఖచ్చితంగా మీరు అందరూ అండగా ఉండాలి. మిత్రుడు ఈ రాజకీయాలకు వచ్చి సేవా దృక్పథంతో వచ్చింది తప్ప ఇక్కడ ఏదో 4 పైసలు సంపాదించుకోవాలి, వాని వీనికి చుట్టుపడేయాలని రాలే. ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా ఆయనకుంటే టాలెంట్ ఏదో మీ అందరికీ ఎరికనే మళ్ళీ చెప్పా. ఆయనకుంటే టాలెంట్ తోటి మరి 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఇక్కడ మన అందరూ సేవ చేస్తున్నారు కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా మీరు సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి. మళ్ళీ కొద్దిమంది చెప్తున్నాడ అది కాబట్టి ఆయన గెలుస్తూనే పనులు అయితే లేకుండా కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందా? కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వమే ప్రజల సహకారంతో వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మిత్రుడు సురేష్ గారి మరి గుర్తు ఫుట్బాల్ గుర్తు మరి అందరికీ తెలిసి ఆ ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపేయండి. ఎల్లుండి 7 గంటల నుంచి 1 గంట వరకు మరి సమయం. ఆ 1 గంట లోపల హన్మకొండలు ఉన్నారు, ఈ ఊరి నుంచి చాలామంది హైదరాబాద్ ఉన్నారు, ఎక్కడున్న అందరినీ పిలిపించుకొని ఓట్లు వేయించి మిత్రుడు సురేష్ గారిని అఖండ మెజార్టీ గెలిపేయమని మరి విజ్ఞప్తి చేస్తూ, మరి పొలాల కాడు ఉన్నా, ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరికీ మా అందరి యొక్క అప్పీల్ ఏంటంటే సురేష్ గారిని గెలిపేయమని కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ.